హైదరాబాద్ మెట్రో సిటీ, అమరావతి కాబోయే మెట్రో సిటీ అన్నటువంటిదే ఇక్కడ కీ పాయింట్. ఈ దశలో ఇప్పుడు హైదరాబాద్ మీద అమరావతి ఎఫెక్ట్ ఎంత మేరకు ఉంటుంది, అమరావతి పుంజుకుంటుండటం వలన హైదరాబాద్ ఏమన్నా కుంటుపడుతుందా అంటే, ఒక మెట్రో నగరం ఎప్పుడు కుంటుపడదు, మెట్రో నగరం ఎప్పుడూ లైఫ్ ఉంటుంది. కాకపోతే ఇన్వెస్ట్మెంట్స్లో తేడాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ ఎస్టేట్ సంస్థ హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఇప్పుడు ఆ కొత్త ఇన్నర్ రింగ్ రోడ్డు ఈ రోడ్లలో ఇప్పటికీ హైదరాబాద్ సిటీ అంతా ప్యాకప్ అయిపోయింది కదా, ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్లాలా, ఆ నాగార్జున సాగర్ హైవే వైపుకి, నాగార్జున సాగర్ రూటు అది కూడా లాంగ్ అయిపోయి అట్టించి తక్కువ ఉంది. ఇప్పుడు మ్యాక్సిమం వెళ్తుంది ఏంటంటే ఆ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్కి పొడవునా వెళ్ళిపోతుంది ఊరు. వాస్తవంగా సిటీలో కాదు, అది సిటీ బయట ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది. అది బలవంతంగా అంటగట్టాలి, అంటే అక్కడున్న జనాలలో ఉన్న ఆకాంక్షను బట్టి అంటగట్టాలి ఆ ఫ్లాట్లు అవన్నీ. ఇప్పుడు అది తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అమరావతి ఈ ప్లేసుల్లో అదే ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తే అక్కడ ఒక 15-20 ఏళ్ళకి డెవలప్ అయ్యేది ఇక్కడ తొందరగా డెవలప్ అయిపోతుంది కదా, అందులో బాబు గారి మీద నమ్మకం ఉంది కదా, అక్కడ అందులో రాజకీయపరమైనటువంటి రచ్చలు నడుస్తున్నాయి కదా. కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఇటుకి తెచ్చేసుకుంటే అది పెద్ద సమస్య అవుతుంది. అట్లాగే వ్యాపారాల పరంగా అనేక వ్యాపారాలు ఇక్కడ వాళ్ళు లాస్ట్ 5 ఇయర్స్లో మద్యం ఇట్లాంటి వాటిట్లో ఇక్కడ ప్రైవేట్ షాపులు లేకపోయేటప్పటికి, ప్రభుత్వ షాపులు అయిపోయేటప్పటికి తీసుకెళ్ళి అక్కడ వైన్ షాపులు వాటిట్లో ఇన్వెస్ట్ చేశారు. భారీగా డబ్బులు అప్పుడు వేలం పెరిగింది ఆ టైంలో. ఇప్పుడు అక్కడ వేలాల్లో తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తి దగ్గర ఎంత ఉంటే అంతే కదా, ఇప్పుడు అక్కడ తగ్గించుకుని ఇక్కడ పెట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది. బాబు గారి టీమే, ఇన్వెస్ట్మెంట్స్ టీమే అక్కడ ఈ 5 ఏళ్ళు కాన్సన్ట్రేట్ చేసిన వాళ్ళు ఇటు వెనక్కి వచ్చేస్తే దాని ఇంపాక్ట్ హైదరాబాద్ మీద ఏ మేరకు ఉంటుందనేది రాబోయే 6 నెలల నుంచి ఏడాదిలో స్పష్టమవుతుంది.